మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఈ ప్రస్థానంలో తమిళ లిటరేచర్ అని చెప్పింది, ఆ ఒక మాటలు చెప్పింది. ఇన్నేళ్ల ఈ యాత్రలో అలుపెరగకుండా, ఇప్పుడు 82 ఏళ్ల వయసు మీది, ఎక్కడ మిమ్మల్ని చూస్తుంటే అలిసినట్టు కానీ సొలసినట్టు కానీ కనిపించదు. ఉత్సాహం తగ్గలేదు. దాదాపుగా ఒక 60 ఏళ్ళు వచ్చినాయి అంటేనే రిటైర్మెంట్ ప్రకటించేసుకునో లేకపోతే ఇచ్చేసో కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చుంటారు. మీ ప్రస్థానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? అలా కూర్చోకుండా ఇలా చేస్తారే అంటే అడుగుతారా? అదే మళ్ళీ 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 అడుగుతారా? ఇది యాత్రలో అన్నారు. యాత్రలో మాటలు వచ్చి ఈ కళలో ఉన్న అన్ని కళలకు రాదు. యాత్ర అంటే స్టార్ట్ చేసిన ప్లేస్ ఉండాలి, ఇన్ బిట్వీన్ ద పాస్ చేసిన ప్లేస్ ఉండాలి, తర్వాత రీచింగ్ డెస్టినేషన్ ఉండాలి. అది లేదు. ఇప్పుడు ఉందా నాకు? ఇప్పుడు నేను యాత్ర అని మీ మాటలే తీసుకున్నాను. యాత్ర అంటే నేను యాత్ర ఇప్పుడు పోతానా ఆపేశానా? లేదు, యాత్ర అని మాటలకు మాత్రం వాక్యం వాడకూడదు. అది దానికి మాత్రం అడుగుతున్నాను. యాత్రానికి డెస్టినేషన్ లేదు. సో యూ షుడ్ నాట్ కాల్ దిస్ యాజ్ యాత్ర. ఒక నీ జర్నీలో ఏం జరిగింది అనేది సరిరాదు, సరిగా ఉండదు. మీకు యాక్చువల్ క్వశ్చన్ వదిలి ఎక్కడెక్కడ వెళ్తున్నారు. సరే, యాక్చువల్గా మీరు ఎప్పుడు చెప్తారు లోకల్లో అంటే మీరు చెప్పిన అన్ని చూస్తే నేనే చెప్పాలా ఏంటంటే, బాగా పాండిత్యం ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలి కదా. దానివల్ల నేనే చెప్పాలా, లోకంలో నాలాంటి వాళ్ళు లేదు. ఇంకా రారా అంటే, వస్తారా అంటే రారండి. ముందే మీలాంటి వాళ్ళు వచ్చారా అని అంటే లేదు. రీజన్ వచ్చి దేనికి ఇది చెప్తున్నా అంటే, సరదాగా నేను పుట్టింది కుగ్రామం, వెరీ 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 ఆర్డినరీ విలేజ్. దాంట్లో మ్యూజిక్ నేర్పిన వాళ్ళు లేదు. నా అన్న పాడతారు, అది విని దాంట్లో ఒక అట్రాక్షన్ వచ్చింది. చిన్నప్పుడు నుంచి అప్పుడు అలాగే పెరిగి ఇది వచ్చి మెడ్రాస్ వచ్చి కలిశాను. నేను వెళ్ళిన దారిలో నాలాంటి జీవితం ఎవరికి జరగలేదు. మీరు ఎవరి పేరు చెప్పండి, మ్యూజిక్లో గొప్పవారు లోకంలో మ్యూజిక్ మాస్టర్స్, వరల్డ్ మాస్టర్స్, క్లాసికల్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేరన్నీ చెప్పండి. వాళ్ళు అందరూ ఎవరైనా సరే, ఎంఎస్వి గారు అని చెప్తే ఎంఎస్వి గారు మ్యూజిక్ నేర్చుకున్నారు. ఒకరితో అసిస్టెంట్గా సిఆర్ సుబ్రహ్మణ్యంతో అసిస్టెంట్గా ఉన్నప్పుడే, ఇంకా ఎస్ఎంఎస్తో, ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్తో, పాపనాస శివన్తో, ఎన్నో మహానుభావులు వాళ్ళతో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని ఈయన వచ్చి సెపరేట్గా వచ్చారు, నేర్చుకున్నారు, ఆపర్చునిటీ వచ్చింది, ఆయన వర్క్ చేశారు, దాంట్లోనే పనిచేసి దాంట్లోనే వచ్చారు. నాకు నేను ఎవరితో నేర్చుకున్నాను? లేదు. సో కుగ్రామంలో నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి వరల్డ్ మ్యూజిక్ లెవెల్లో వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ లేరు. బీథోవన్ 4 years ఉన్నప్పుడే పియానో కొట్టేవాడు, అదిరిపోతుంది, అలా వాంచేవాడు. మ్యూజిక్ మొజార్ట్ ఎవరినేమి చెప్పండి. ఆ లెవెల్లో మనకు దేవుడు ఎలా నాకు ఇచ్చారో అనేది నాకు తెలియదు. ఇది దేవుడు ఇచ్చిందే కాబట్టి ఆర్డినరీ మనిషి వచ్చి మనం ఏదో అనుకొని ఏదో మ్యూజిక్ నేర్చిన మ్యూజిక్ మాత్రమే రిపీట్ చేసి కర్ణాటక కచేరీ చేసిన, ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేర్చుకున్న పాటు కదా వాళ్ళు పాడేది అక్కడ.
వాళ్ళే క్రియేట్ చేసి పాడింది కాదు, క్రియేట్ చేసి పాడేది అక్కడ రాగంగా పాడినప్పుడు మనోధర్మంగా ఏదైనా పాడతారు. బట్ సాలిడ్గా తానే పాడిన తర్వాత అది కరెక్టా, అలాగే ఇంకొకరు ఫాలో చేస్తారా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో చేస్తారా అంటే దేశంలో అందరూ మ్యూజిక్ తెలిసిన వాళ్ళందరూ అదే ఫాలో చేస్తున్నారా అంటే లేదు. భీమ్సేన్ జోషి పాడుతున్నారు, అది అలాగే పాడతారా, వచ్చే వాళ్ళందరూ పాడరు. అటువంటి వెరీ డిఫికల్ట్ ఫీల్డ్ అది. మ్యూజిక్ అనేది గొప్పది, చాలా గొప్పది. సంగీతం ఒక గురువు దగ్గర అక్కడ నేర్చుకోకుండా ఎలా ఈ రాగాలు పట్టుకుని అదే నేను అడుగుతున్నాను, బాగుంది దేవుడిని భగవంతుడే చెప్పాలి. ఎలా దేవుడా సార్ మీరు గ్రేట్ దేవుడా నాకు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? ఇండియన్ మా కోసం సార్. మీ మొదటి పాట మీరు ఎప్పుడు చెప్తారు సార్, అప్పటి వరకు అది గాలి, నేను అలా తెరిచిన తర్వాత అది పాట అని. మీ మొదటి పాట అలా ఎలా పుట్టింది సార్? ఏ పాట సార్? ఏ పాట మొదటి పాట అంటున్నారు? మీరు ఫస్ట్ కంపోజ్ చేసింది నాకు సినిమాలో కాకుండా అది ఎలా ఎలా ట్రై చేసి మ్యూజిక్ ఏంటంటే నాకు ప్రోగ్రాంలన్నీ వాంచినప్పుడు అన్నయ్యతో నా వాంచడానికి ఏదైనా ఇన్ బిట్వీన్లో మ్యూజిక్ వాంచితే కొడతారు, ఇదే చెప్పలు కొడితే రాజులు నాకు రోజులు గర్వం, ఒక ఈగో వచ్చి ఎక్కువ పెరిగిపోయింది, హెడ్ ఇలా అయిపోయింది. ఒక టైం అలా వెళ్తే టైం పాస్ అది ఇది ఎందుకు క్లాప్స్ కొట్టారు, నేను వాంచేదికి కొట్టారా, ఆ ట్యూన్కి కొట్టారా, ఆ పాటకి మ్యూజిక్ కోసం కొట్టారా అంటే ఆ మ్యూజిక్ కోసమే ఉండాలి, నీ వాంచేది కోసం, ఆ మ్యూజిక్ వాంచేది కాబట్టి ఆ మ్యూజిక్కి కొట్టారు అని. అయితే ఈ మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేసింది? ఎంఎస్వి గారు. ఎంఎస్వి గారు అంటే ఇవి అన్నీ ఆయనకే వెళ్తుంది, నాకేమీ వస్తుంది, నాకేమీ ఉండదు. ఆ పాడ అని నా ఈగో అన్నీ అక్కడే ఇదైపోయింది, కంప్లీట్ గాలి. అయితే ఇటువంటి క్లాప్స్లో మన పాటకు రావాలంటే నేను కంపోజ్ చేయాలి కదా, నా పాటకు ఎప్పుడు వస్తుంది అని ట్రై చేసిందే కంపోజ్ చేసింది. దానివల్ల అప్పటి నుంచే మొదలుపెట్టింది కంపోజింగ్. ఐ యూస్ టు కంపోజ్ వెరీ ఆఫన్. కంపోజ్ చేసి బాగాలేదు, అదే గందరగోళం కదా, వద్దు అలా 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 చేసి ఇప్పుడు మీతో మీ క్వశ్చన్ అడగటం, నేను జవాబు చెప్పడం, ఈ లెవెల్కి వచ్చేసి యాక్చువల్గా మా ఈ క్వశ్చన్స్ కదండి ఆశ్చర్యార్థకం అంటారు, ఎక్స్ప్లెనేషన్ ఎలా సాధ్యం అవుతుంది ఇది అని. మీ ముందు కూర్చున్నాం, మీరు ఒకటి చేయడం, ఇది బాగాలేదని పక్కన పెట్టడం, ఇది తొలి రోజుల్లో జరిగిందేమో. ఆ తర్వాత మీరు పలికిందే పాట అయిపోయింది. ఆ పాట ప్రజల హృదయంలో అసలు పదిలంగా ఉండిపోయింది చిరకాలంగా. అది చూడాలంతే మీరు చేసేటప్పుడు. ఆ అదృష్టం మాకు షష్ఠపూర్తి సినిమాతో ఏర్పడింది. వచ్చే ఏడాది వరకు కూడా మీ డైరీ ఖాళీ లేదని మేము విన్నామండి. ఇన్నేళ్ల ప్రస్థానం, 50 ఏళ్ల ప్రస్థానంలో మారుతున్న ట్రెండ్స్ని తట్టుకుంటూ అసలు మీ దరిదాపుల్లో ఎవరూ లేకుండా మీ